ముఖ్యంగా ఈ కూడిక విధానం దేనికి, ఈ కూడిక ఎందుకు జరుపుతూ ఉన్నారంటే, మన కాలనీలో ఉన్నవారు, ఈ కృపానగర్లో ఉన్నవారు, లేకపోతే అడవిపల్లిపాలెంలో ఉన్నవారు, మనకి జీవనాధారం ఏమిటి? మనకి జీవనాధారం ఏంటి? సముద్రము, వేట. సముద్రంలో వేటాడటం అంటే ఏమిటి? సహజంగా అడవికి వెళ్ళి జంతువుల్ని, పక్షుల్ని వేటాడి పట్టుకొని వస్తారు, అవునా? అడవికి వెళ్ళి జంతువుల్ని, పక్షుల్ని వేటాడుకొని పట్టుకొని వస్తారు. మామూలుగా మనము ఆదివారం వస్తే మనం కూడా వెళ్తాం ఒక వేటకి. ఎక్కడ? మార్కెట్కి. అక్కడ రకరకాల కూరగాయలు, లేకపోతే చేపలు, లేకపోతే కోడి మాంసాలు, రకరకాల మాంసాలు మనం కొనుక్కొని తెచ్చుకుంటాం మన గృహానికి. అది ఒక రీజను. వేటాడటం అంటే అడవికి వెళ్ళి జంతువులు, పక్షులను పట్టుకొని రావడం, ఇది ఒక వేట. కాకపోతే సముద్రంలో వేటాడటం, ఈ బయట ఉన్న వేటలన్నీ ఒక ఎత్తు, సముద్రంలో ఉన్నటువంటి వేట ఒక ఎత్తు. కారణం ఏంటంటే అది నీటిలో వేటాడాల. నీటిలోది ఏది మనకి కనపడదు. కనపడిద్దా? బయట అయితే ఈ కోడి కాదు ఆ కోడి, ఇదిగా ఈ పక్షి కాదు ఆ పక్షి, ఈ చేప కాదు ఆ చేప అని బయట మనం కొనుక్కొచ్చుకుంటాం, వేటాడుకుంటాం. సో సముద్రంలో ఎక్కడ ఉన్నదో మనకి తెలీదు. తెలుసా? ఎవరికి తెలీదు. పేతురు కూడా మళ్ళాంటి జాలరు అనమాట. ఒకటయాన పేతురు కూడా సముద్రంలో వేటాడేవాడు, నదుల్లో వేటాడేవాడు, సరస్సుల్లో వేటాడేవాడు. పేతురు వేటాడుతున్న సమయంలో ఒకరోజు ఆయన బాగా వేటాడాడు. నైట్ అంతా కూడా వేటాడినందువల్ల ఆయనకి ఏమి ప్రయోజనం దొరకలా. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఏమి ప్రయోజనం దొరకల అంటే ఏమి పట్టల, ఒక్క చేప కూడా పట్టల. ఆయన సొంతగా వేటాడాడు సముద్రంలో, ఒక్క చేప కూడా పడలేదు. ఆయన తిరిగి మళ్ళా ఆయన బయటికి ఒడ్డుకొచ్చి ఆయన వలల్ని బాగు చేసుకుంటున్న సమయంలో యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళి, తీవయ్యా నీ బోటు తీ, సముద్రంలోకి వెళ్దాం అన్నాడు. ఆయనకి ఏం మాట్లాడకుండా వలలు పక్కన పడేసి సముద్రంలోకి, లేక ఆయన ఆ వేటాడే స్థలానికి, ఆ నీటిలోకి ఆ బోటుని తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన చాలా దూరం ప్రయాణం చేశాడు, చాలా దూరంలో వలలేసాడు. కానీ రాత్రంతా కష్టపడినా కూడా ఒక్క చేప కూడా ఆయనకి పడలేదు. కానీ యేసు ప్రభు వచ్చి ఆ బోట్ ఎక్కినప్పుడు, పద లోపలికి అన్నప్పుడు ఎక్కి లోపలికి వెళ్ళాడు. కొంత దూరంలో మాత్రము తీసుకొని వెళ్ళాడు.